నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఇంకేం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా అయిపోయింది. కడపలో కూడా తెలుగుదేశం జెండా ఎగరబోతుంది. కడప జిల్లాలో కూడా 100% మావే రాబోయే కాలంలో గెలుపని తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ మహానాడు కడప వేదికగా నిర్వహిస్తుంది. అయితే ఇదంతా నిజమేనా? ప్రజల్లో నిజంగా ఆ భావన ఉందా? ప్రజల్లో తిరుగుబాటు మొదలైందా? కడపతో సహా ఉన్న 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో గెలవబోతుందని తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి. రాయలసీమలోకి అడుగుపెట్టారు, కడపలోకి ఎంట్రీ అయ్యారు. వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ కూడా తెలుగుదేశం జెండాలతోటి పసుపు మయం చేశారు. అయితే ఇంతలా తెలుగుదేశం పార్టీ జనాల్లోకి వెళ్తుందా? తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఉందా అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జేసీ బ్రదర్స్లో ఒకరైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. స్క్రీన్ లేదు నిజం మీడియాకి. నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైంది కాదు, అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైంది కూడా కాదు. స్వచ్ఛమైనటువంటి నిజాన్ని అచ్చమైనటువంటి ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కింద నా నెంబర్ పెట్టడం జరిగింది. నా నెంబర్ అనేది నిజం మీడియా స్క్రీన్ కోసం పెట్టడం జరిగింది కాబట్టి నిజాలు మాత్రమే చెప్తున్నాడని భావించే వాళ్ళు మాత్రమే ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. నిజాలు మాత్రమే చెప్తున్నాడని భావించే వాళ్ళు మాత్రమే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారం అందించండి. ఇక వివరాల్లోకి వెళ్తే చూడండి, ఒకసారి జేసీ బ్రదర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఏమంటున్నారో చూడండి. మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలు ఏమైపోయినారంటే అంతకుముందు లెక్క జోలో పడింది చక్కగా. కష్టమో నిష్ఠూరమో వాళ్ళకి తెలియదు, మా లెక్క మాకు ఇచ్చింది అంటారు. మా వాళ్ళేమో సరే, ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఏంటి, మీరు గెలుస్తారా అని చెప్పి అడుగుతున్నాడు. ఆయన స్టామినా ఏందంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాలంలోనే తాడిపత్రిలో ఆయన తెలుగుదేశం పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే ప్రజలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లెక్క జేబులో పడింది అంటే ఆ పథకమనో ఈ పథకమనో అమ్మఒడనో రైతు భరోసానో డ్వాక్రా మహిళల రుణమాఫీ అనో ఏదో ఒక పద్ధతిలో వాళ్ళకు సంక్షేమ పథకాలు అందేవి. ఆటో వాళ్ళకి వేసారనో, చేనేత వాళ్ళకి వేసారనో, పెన్షన్లన్నో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతో కొంత పైసలు అందేవి. ఇప్పుడు అవి అందట్లేదని ఇబ్బంది పడుతున్నారు అంటున్నాడు. ఆయన మాటల్లోనే, ఇవి మన మాటలు కూడా కాదు. చూడండి ఇంకేం మాట్లాడుతున్నారు. 83 ఏమున్నాయి, మొత్తం 83 గెలుస్తామంటున్నారు. నేను నాదైతే కష్టంగా ఉంది అనుకుంటానా. అంటే ఇక్కడ మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో ఆయన గెలిపించాడు తాడిపత్రిలో. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. 11 సీట్లకే పరిమితమై ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏమో మహానాడు పెట్టి అన్నీ చేసేసాం, సూపర్ 6 మొత్తం అమలు జరిపామని చెప్పేసి పాటలు పాటించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి సందర్భంలో జేసీ బ్రదర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. చూడండి ఇంకేమంటున్నాడు. సరైన పద్ధతిలో రాష్ట్రంలోనే తాడపత్రి అంటే ఇలా చూపు చూస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు గెలిచారు, పాలక పక్షంలో ఉన్నారు మీరు. అందుకు పాలక పక్షం ఉన్నాడు ఎప్పుడు ఓడిపోతాడు. సరే చేసింటాడు. మాది ఒకటే డౌట్ అనుకుంటాను. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నాది మాత్రం డౌటు, నాది గెలవలేవని నేను చెప్తున్నాను. ఎందుకంటే పథకాల రూపంలో ప్రజలకు పైసలు అందలేదు కాబట్టి ఓడిపోతామని వాళ్ళు ఒకటి నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఏదున్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ చాలా ధైర్యంగా స్పష్టంగా మాట్లాడేటువంటి వ్యక్తులు. అది ఆ పేరు వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కారణాలు మెయిన్ కారణం వచ్చి ఆ జోలో పడలే. వాళ్ళకి ఏం తెలియదు, ఊరికి మనం అనుకుంటున్నాము. ఈ ఉచిత పథకాలు అంటారు. ఉచిత పథకాల్లో అప్పుడు డబ్బులు జోలో పడ్డాయి, పడలే. ఎందుకంటే మేము రోజు తిరుగుతాం కాబట్టి వాళ్ళు మాతో సంభాషిస్తున్నారు. ఇప్పుడే చెప్పింది మా పాప. ఏం చెప్తుంది? తింటున్నారు, చేస్తారు. ఓకే, అక్కడ ప్రజలను కూడా అడిగాడు. పక్కనున్న కార్యకర్తలను పిలిచి ఏమంటున్నారు ప్రజలు అంటే స్కీమ్స్ రాలేదని, పథకాలు రాలేదని చెప్పేసి ప్రజలు తిడుతున్నారని చెప్తారు. మరి ఇలాంటి సందర్భంలో సొంత పార్టీకి సంబంధించి నిజాయితీగా మాట్లాడేటువంటి వ్యక్తులు, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తులు, ఈ సమాజంలో ఏదుంటే అది పార్టీ అధినేతలకు భయపడకుండా మాట్లాడేటువంటి నేతలు ఇంత పచ్చి నిజాలు చెప్తుంటే మహానాడు పెట్టేశాం, కడపలో పెట్టాము, కడపలో పెట్టి కూడా ఎంత నీచమయ్యా అంటే ఏ పథకాలు అమలు చేయకోకుండా అన్ని పథకాలు అమలు చేసామని చెప్పేసి పాటలు పాడించుకుంటున్నారు. ఇంతకన్నా ఘోరం ఏముంటుందా? మీరు గమనిస్తే
నిజంగా నిజాయితీ అనేది, నిజంగా పౌరుషం అనేది, నిజంగా విశ్వసనీయత అనేది ఎక్కడుంటుందయ్యా అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అప్పుడు గొప్పగా మీరు కుప్పంలో పెట్టుకున్నా ఇబ్బంది లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలన పెట్టుకున్నా ఇబ్బంది లేదు, ఎక్కడ ఏ పథకాలు కూడా అమలు జరగకోకుండా పథకాలు అమలు జరగలాదని ప్రజల్లో ఒక మాట క్రియేట్ అయినటువంటి సందర్భంలో, ప్రజలు అభద్రతాభావంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక వస్తున్నటువంటి సందర్భాన్ని గమనించి కడపలో గనక మనం మహానాడు పెడితే అది కొంత పుంజుకున్నట్టు ఉంటుంది, ఏదో కడపను కూడా మనం ఆక్యుపై చేసుకున్నట్టు ఉంటుంది, కడప జిల్లాలో ఉన్న సీట్లన్నీ కూడా మనం సాధించబోతున్నామని చెప్తే ప్రజలు అదంతా నమ్ముతారని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఒక పార్టీ దమ్మున్న పార్టీగా గుర్తింపు రావాలంటే, ఒక నాయకుడికి దమ్మున్న నాయకుడిగా గుర్తింపు రావాలంటే పదే 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 ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే రాదు. ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితోటి, ప్రజల మీద ప్రేమతోటి, అంకిత భావంతో 100% హామీలు నెరవేర్చినప్పుడు ఆ లీడర్ని దమ్మున్న లీడరు అంటారు, ఆ పార్టీని దమ్మున్న పార్టీ అంటారు. అలా కాకుండా ఇంకొక పార్టీ నేతల యొక్క అడ్డాల్లోకి వెళ్ళి ఆ పార్టీ నేతల అడ్డాలలో మీ పార్టీలు జెండాలు కట్టినంత మాత్రాన, మహానాడు నిర్వహించినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ దమ్మున్న పార్టీ అవదని, ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు దమ్మున్న నాయకులు అవరని ఇకనైనా కానీ తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మనసు పెట్టి ఆలోచించి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని మా నిజం మీడియా తరపున డిమాండ్ చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.